ఇకపోతే వృషభ రాశి వాళ్ళకి కృత్తికా నక్షత్రం 3, 4, 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, వెరసి 9 పాదాలతో దీన్ని వృషభ రాశి అంటాము. వీరికి ఆదాయం ఈ సంవత్సరం 14, వ్యయం 11, కాబట్టి గెయిన్లోనే ఉన్నారు. అలాగనే రాజపూజ్యం 6, అవమానం 1, ఇది కూడా చాలా బాగుంది. కాబట్టి ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళు ఒక రకంగా మీకు ఏవేవైతే అనుకుంటూ ఉన్నారో వాటన్నిటినీ ఆ కలలు నెరవేర్చుకునేదానికి ఈ ఉగాది రోజు నుండి మీకు శ్రీకారం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే శని ప్రభావం చేత వృషభ రాశి వాళ్ళకి స్థానచలనం ఉంటుంది, కొంత త్రిప్పట ఉంటుంది, బాగా తిరుగుతూ ఉంటారు, అలసట ఉంటుంది, స్వల్ప ఇబ్బందులు ఉంటాయి, అప్పుడప్పుడు అనారోగ్య సూచనలు కూడా సూచిస్తున్నాయి. సంతానానికి అన్ని విధాల వృద్ధిగా ఉంటుంది, ఎందుకనంటే పంచమంలో గురుడున్నాడు కాబట్టి. అలాగే పట్టుదలతో మొండితనంతో కార్యాలను సాధించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల నుండి సహాయ సహకారాలు మీకు అందుతాయి. భూ గృహ వాహన లాభాలు కూడా కలుగుతుంది. వ్యాపార లావాదేవీలు మెరుగుపడతాయి. నిరుద్యోగులందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. సోదర వర్గం వారితో కొన్ని చికాకులు తప్పవు. అలాగే మీరందరూ కూడా మీ కుటుంబంలో ఎక్కువ సుఖ సంతోషాలతో గడపడానికి ప్రయత్నిస్తున్న ఈ సంవత్సరం మీకు బాగుండడం కారణం చేత మిమ్మల్ని ఎక్కువ బయటికి నెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. బాగుందంటే మనం ఇప్పుడు బాగున్నప్పుడే పని చేస్తుంటాం, పని చేస్తున్నప్పుడు తిరుగుతూ ఉంటాం. అయినప్పటికీ ఏదో సమయాన్ని మీరు కొంత సమయాన్ని వెచ్చించి కుటుంబంతో చక్కగా గడిపేటువంటి ప్రయత్నాలు చేస్తారు. మీరు మాత్రం ఆదివారం అరుణ పారాయణం చేయించండి, సూర్యనారాయణమూర్తికి సూర్య నమస్కారాలు చేయించండి. లేదా మీరు ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం మీరే కూర్చొని ఒక 12 సార్లు పారాయణం చేయండి, చాలా మంచిది. అలాగే ప్రతి సోమవారం మీరు శివుడికి అభిషేకాలు చేయించుకోండి, మీ ఇంట్లో కానీ లేదా మీకున్నటువంటి సమీపంగా ఉన్నటువంటి దేవాలయాల్లో కానీ మీరు చేయించుకోండి. ఇది వృషభ రాశికి ఈ సంవత్సరం దే ఆర్ ఫుల్లీ గేర్డ్ అప్ అనమాట. ఇక టాప్ గేర్ వేసుకొని పరిగెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి, ఏమి ఇబ్బంది లేదు, చాలా బాగుంది.